ఓ పక్కనేమో కాల్పుల విరమణ నిరవధికం, మా షరతులకు ఒప్పుకునేదాకా మేము ఇరాన్‌ని దిగ్బంధిస్తాం అని అమెరికా చెప్తుంటే, నీ షరతులు ఒప్పుకునే ప్రసక్తి లేదు. కాల్పులు నువ్వు జరిపితే నీకు అంతు చూస్తామని చెప్తున్నటువంటి ఇరాన్ తాజాగా ఇద్దరు ఎవరి మాటలు ఆళ్ళయ్యే నడుస్తున్నాయి. మరోవైపున శాంతి చర్చలు పక్కకెళ్ళిపోయినాయి. అయితే మళ్ళీ ట్రంప్ హెచ్చరించాడు 3 రోజుల్లోగా ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ చమురు పైప్‌లైన్‌లు పేల్చేస్తానని హెచ్చరించాడు. దీని మీద చమురు క్షేత్రాలు సహా మా మౌలిక సదుపాయాల మీద దాడులకు దిగితే అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల్లో దానికి 4 రెట్లు ఎక్కువగా విధ్వంసానికి పాల్పడతామంటూ ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్ సాహిబ్ ఇస్ఫహానీ హెచ్చరించాడు. తమ లెక్కలు అందరిలా కాకుండా భిన్నంగా ఉంటాయన్నాడు. శత్రువులు ఒక్క చమురు బావి మీద దాడి చేస్తే మేము 4 చమురు బావుల్ని నాశనం చేస్తామని చెప్పారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు ఆస్తుల్ని ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించుకొచ్చారు. ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే అమెరికాకి సంబంధించిన మీడియా అనేది కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే టెహ్రాన్ చమురు పైప్ లైన్లను పేల్చేస్తామని హెచ్చరించడం, ఏదైతే ట్రంప్ ప్రధాన ఆర్థిక వనరులు అయినటువంటి చమురును నాశనం చేస్తే ఆ దేశం తప్పకుండా మా మాట వింటుంది, చర్చల కోసం మా బృందాన్ని పాక్కి వెళ్ళొద్దని ఆదేశించాను, యుద్ధం ముగిసిపోవాలనుకుంటే ఇరాన్ నేతలే మమ్మల్ని సంప్రదిస్తారని చెప్పుకురావడం, అమెరికా ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు ఇరాన్ ప్రతినిధి బృందం కూడా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో జరిగినటువంటి పరిణామాలు ఇవి.